ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, దాంతోపాటు కొంతమంది సంతాన రీత్యా, వివాహ రీత్యా అడుగుతూ ఉంటుంటారు. సో కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, పూజలు ఏమైనా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఈ సమయంలో మేము పెట్టుబడులు పెట్టవచ్చా, ఏ మాసంలో కలిసి వస్తుందని అడుగుతూ ఉంటుంటారు. మరి వాటన్నింటికి సంబంధించి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో 2025 నూతన సంవత్సరానికి సంబంధించి రాశులను ముఖ్యంగా మనం చూసుకుంటే మకర రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందని అడుగుతూ ఉంటుంటారు. ఆర్థిక రీత్యా, దాంతోపాటు వివాహము, సంతానానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి అడుగుతూ ఉంటుంటారు. కొంతమందికి అబ్రోడ్ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీసా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. సో ఓవరాల్గా ఈ రాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మకర రాశి అంటే ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదముల దాకా ఈ మకర రాశిగా పరిగణించబడతారు. అయితే ఇప్పటిదాకా జరిగినటువంటి 7 సంవత్సరాల నుంచి వీళ్ళు విపరీతమైన ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారండి. 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది 12, 1, 2 స్థానాల్లో. మకర రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, 30 సంవత్సరాలు వచ్చేసే వివాహం కావట్లేదండి, అయిపోతుంది మార్చి, ఏప్రిల్, మేలో అయిపోతుంది. సంతానం లేదండి, ఎప్పటి నుంచో సంతాన దోషం ఉంది, ఎన్నో పూజలు చేసాం, పరిహారం అవ్వట్లేదండి, మార్చి, ఏప్రిల్, మే అయిపోతుంది. మాకు సెటిల్మెంట్ లేదు అంటే మేము ఎన్ని ఉద్యోగాలు మారుతున్నామో మాకే తెలియట్లా, ఒక సాటిస్ఫాక్షన్ లేదు, జీవితంలో ఒక ప్రమోషన్ లేదు, జీతం పడట్లేదు, మా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటిదాకా ఎన్నో సమస్యలు పడ్డాం. ముఖ్యంగా మొన్నటిదాకా 2వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆర్థికంగా అప్పులు చేసి, అంటే తెలుసో తెలియకో ఒక పెద్ద పెద్ద వస్తువులు అవి కొనేసి అప్పులైపోయి ఈఎంఐస్ కట్టలేక వాళ్ళతో నానా బాధలు పడుతూ ఈ యొక్క శని యొక్క ప్రభావం ఆర్థికంగా పట్టి పీడిస్తుంది. 2వ స్థానంలో ఉంది కాబట్టి కుటుంబ సమస్యలు కూడా, ఇంట్లో కుటుంబంలో తల్లితో అవ్వచ్చు, తండ్రితో అవ్వచ్చు, సోదరులతో అవ్వచ్చు, ఎవరితో అయినా సరే కుటుంబ సమస్యలు, వాడితో చిక్కులు, ఎప్పుడు ఏదో ఒక గొడవ, మనశ్శాంతి అనేది ఉండదు. ఇప్పుడు కూడా అంతే. వాళ్ళకి మార్చి 30 తరువాత వాళ్ళకి ఏలినాటి శని దోషం వెళ్ళిపోతున్నప్పుడే వాళ్ళకు ఒక మంచి అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కావాలో, ఏదైతే అవసరమో, ఇప్పటిదాకా పట్టి పీడించేటువంటి శని భగవానుడు అది ఇచ్చి వెళ్ళిపోతాడు. అది వివాహం అయితే వివాహము, సంతానం అయితే సంతానము, గృహయోగం అయితే ఎప్పటిదాకా మీరు గృహయోగం కోసం ప్రయత్నం చేస్తూ మాకు ఇల్లు కట్టుకునే అదృష్టం ఇంకా లేదేమో అని బాధపడుతూ ఉంటే, మీది మకర రాశి అయితే రాబోయేటువంటి 2025వ సంవత్సరంలో మార్చ్, ఏప్రిల్, మే ఈ యొక్క 3 నెలల్లో మీకు గోల్డెన్ పీరియడ్. ఖచ్చితంగా ఆ సమయంలో మీరు ప్రయత్నం చేయండి, గృహయోగం సిద్ధించేస్తుంది. ఓకే, సొంతింటి కళ నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, తర్వాత జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నామండి, ఏ టైంలో అవ్వాలి, అసలు అవ్వితే బాగుంటుందా, ఇప్పుడున్నటువంటి సమాజంలో లేదా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయిన తర్వాత జాబ్ ఉంటుందో లేదో తెలియదు. ఒక జాబ్ మీద ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు, ఇది పోతుంది, అది పోతుంది, అలాంటి డైలమాలో ఉంటారు వాళ్ళు. మీది మకర రాశి అయితే తప్పకుండా మీరు మార్చ్, ఏప్రిల్, మే టైంలో మీరు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ అవ్వండి. తప్పకుండా మీకు ప్రమోషనే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా పరిస్థితి ఇబ్బందికరంగా ఉండదు. ఏలినాటి శని వెళ్ళిపోతోంది కాబట్టి 2025 మే 15వ తారీఖు తరువాత మీరు చాలా విషయాల్లో ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద మోతాదులోనే డబ్బులు ఖర్చు పెడతారు. అది వివాహం కోసం ఖర్చు పెట్టచ్చు, గృహయోగం కోసం ఖర్చు పెట్టచ్చు, వాహన సౌఖ్యం కోసం, కొత్త వాహనం కొనుక్కోవాలి, కారో బండో అని చెప్పి ఖర్చు పెట్టచ్చు. ఏదో విధంగా ఖర్చు అయిపోతాయి. ఆ ఖర్చుని తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఇది ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి సమయం, ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో మీరు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకుంటే మీకు చాలా వరకు ఫ్యూచర్లో మేలు కలుగుతుంది. ఇప్పుడు కనుక మీరు ఒకేసారి ఖర్చు పెట్టేస్తే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు. ఆ యోగం కూడా కనిపిస్తోంది. అక్టోబర్, డిసెంబర్ ఆ సమయంలో ఆర్థికంగా ఏదైతే గ్రో అయ్యారో మళ్ళీ సడన్గా డౌన్ అనేది కనబడుతుంది. సో ఏదైతే యోగం వచ్చినప్పుడు కూడా చాలా అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టుకోండి. కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మకర రాశి వాళ్ళకి అన్ని యోగాలు చాలా బాగున్నాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ప్రతి విదేశీ యోగం కూడా, చాలామందికి విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసినా చేయకపోయినా అక్కడ జీవించాలి, 10 మందికి గొప్పగా చెప్పుకోవాలని చాలా ఏదో ఆశలు ఉంటాయి. వాళ్ళకి కూడా 2025 మార్చ్, ఏప్రిల్, మే సమయంలో ప్రయత్నం చేస్తే వీసా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు,
ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఏ ప్రాబ్లం అయినా సరే, విదేశీ యానం వేరు, విదేశీ యోగం వేరు, విదేశాల్లో సెటిల్ అవ్వడం వేరు. ఓకే. సపరేట్గా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో ఆ యొక్క యోగం అనేది. విదేశాల్లో మేము సెటిల్ అవ్వలేకపోతున్నాం, చాలామంది మా వీసా లిమిట్ అయిపోతుంది, చాలా దగ్గరకు వచ్చేసింది, మేము మళ్ళీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఏదో రాయాలి, ఈ ఏదో పరీక్ష పెట్టారు మాకు చేస్తే ఇది అవితే ఈ లోపు అయితే మేము కంటిన్యూ అవ్వాలి, లేకపోతే ఇండియా పంపించేస్తారు. ఆ భయంతో అక్కడ ఉద్యోగం కూడా లేకుండా భయంతో బ్రతికే వాళ్ళు ఫారెన్లో చాలామంది ఉన్నారు, నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు కూడా అండి. వాళ్ళది మీరు మకర రాశి అయితే తప్పకుండా 2025 సంవత్సరంలో మీకు విదేశీ యోగం అనేది సిద్ధిస్తుంది. మిగతాది మీ యొక్క అంతర్గత జాతకంలో 12వ స్థానము, సప్తమ భాగ్యస్థానాలన్నీ చూసి నిర్ణయించుకోవాలి మీకు అసలు ఆ యోగం ఉందా, ఎప్పటిదాకా ఉంది అనేటువంటిది. మీరే ఇంట్రెస్ట్ లేక మళ్ళీ వెనక్కి వచ్చేస్తారని అది కూడా ఉంటుంది. ఆ యోగం ఉందనేది చూసి నిర్ణయించుకోవాలి. అయితే సాధారణంగా మకర రాశి వాళ్ళకి యూనివర్సల్గా రాబోయేటువంటి రోజులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. గుడ్ స్పెండర్స్ అనమాట. ఇక్కడి నుంచి కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు, మంచిగా స్పెండ్ చేసుకుని హ్యాపీగా ఉంటారు. కానీ ఆ స్పెండ్ చేసిన మనీ కూడా అక్టోబర్ డిసెంబర్లో రిఫ్లెక్షన్ వల్ల చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొని అనవసరంగా ఖర్చు పెట్టాం, అప్పుడు అనవసరంగా ఎంత ఖర్చు పెట్టేసుకొని బాధపడతారు. సో ఆ ఒక్క విషయాన్ని చూసుకోండి. వీలైతే కాశీ వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి, చాలా మార్పులు మీ జీవితంలో కనబడతాయి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్కలా మనకి కనిపిస్తుంది. అంటే అంతర్గత జాతకం ప్రకారం ఇంకొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరైనా పర్సనల్గా జాతకరీత్యా కలవాలి అనుకున్నా, ఆర్థికంగా కొంతమంది వెనుకబడి ఉన్నారు, కొంతమందికి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి, కొంతమందికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాస్ కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి డెసిషన్ మేకింగ్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నా అంతర్గత జాతకాన్ని బట్టి ఏ నెలలో ఏ వైపు వెళ్తే బాగుంటుందన్న దిశగా వాళ్ళు కనుక్కోవాలి అనుకున్నా మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళ జాతకాన్ని మీరు ఏ విధంగా పరిశీలిస్తారు? ముఖ్యంగా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ద్వాదశ రాశులకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది నేను చాలా విషయాల్లో చాలా అంశాలు ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పాను. ఇది యూనివర్సల్ ప్రొడక్షన్ అండి. అంటే 2025 సంవత్సరంలో మీ ఇంటి పక్కన సుబ్బారావు మీనరాశి అయితే, మీది మీనరాశి అయితే, ఇద్దరికీ ఒకటే రకమైన ప్రొడక్షన్స్ ఉంటాయి. ఆయన ఏజ్ 50 సంవత్సరాలు, మీ ఏజ్ 25 సంవత్సరాలు. అదేంటి మరి ఇద్దరికి ఒకేలా ఉండడం ఏంటంటే ఏజ్ రీత్యా కొంచెం మారుతుంది. మీ యొక్క అంతర్గత జాతకం మాత్రము మీకు మాత్రమే సంబంధించింది, ఇంకా సుబ్బారావు వెంకట్రావు సంబంధించింది కాదు. కేవలం ఏదైతే మీరు చూపించుకుంటున్నారో దానికి సంబంధించింది యూనిక్గా మీకు మాత్రమే ఉంటుంది. ఆ యొక్క అంతర్గత జాతకంలో మీది ఏ లగ్నం అయింది, ఆ లగ్నానికి అధిపతి అయినటువంటి గ్రహము ఎక్కడ ఉన్నాడు, ఆ శుద్ధిగా ఉన్నాడా, లేకపోతే దుష్ట కలయికతో ఉన్నాడా, దుష్టగ్రహ వీక్షణ ఉందా, లేకపోతే ఈ యొక్క నవాంశలో ఆ యొక్క గ్రహానికి బలం ఎంత ఉంది, దశాంశలో మీ కెరీర్ ఎలా ఉంది, మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వింశోత్తరిలో ఇప్పుడు మీరు ఏ గ్రహం యొక్క కంట్రోల్లో ఉన్నారు, ఆ గ్రహం బాగుందా బాలేదా, ఆ యొక్క గ్రహానికి ఏం చేస్తే మీకు చాలా బాగుంటుంది అనేటువంటి అంశంతో చెప్పడంతో పాటు ఇప్పుడు జాతకం అనేటువంటిది ఒక రవిగ్రహం తీసుకున్నాం అనుకోండి. రవిగ్రహం దేనికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, అధికారానికి సంబంధించి ఒక రాయల్ గ్రహము, ఒక మెడిసిన్ చేసేటువంటి గ్రహము, ఒక గోల్డ్ షాప్కి అగ్ని గ్రహము. సో ఇన్ని కారకత్వాలు ఉంటాయి. ఒక మనిషి జాతకం మనం చెప్పేటప్పుడు ఒక యాస్ట్రాలజర్గా ఆ వ్యక్తిని సక్సెస్ వైపు మనం తీసుకెళ్ళాలి. మనం జాతకం చెప్పేసి రవి బాగాలేదు, రవికి సంబంధించినవన్నీ చేయించు, ఓకే అక్కడ వరకు యాస్ట్రాలజర్. కానీ నేనేం చేస్తానంటే ఆ వ్యక్తి యొక్క పర్సనల్గా అతని అభిప్రాయాలని, ఒపీనియన్స్ని, అతని ఇంట్రెస్ట్లని ప్రతిదాన్ని గమనించి వాటికి తగ్గట్టుగా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా. మీకు ఏదైతే సూట్ అవుతుందో, ఏ బిజినెస్సో, ఏ జాబో, ఏ ఆరోగ్య సమస్య వల్ల మీరు బాధపడతారో, ఏ సమయంలో బాధపడతారో చెప్పి దానికి తగ్గ ప్రయత్నం మీ జీవితంలో మార్చుకోవాల్సిన అంశాలతో సహా నేనే డిసైడ్ చేస్తాను. సో అక్కడ అంతర్గత జాతకం అనేది కీ రోల్ ఉంటుంది. ఓకే, సో మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ని బట్టి, వాళ్ళ తీసుకోవాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి. మనం ఇప్పుడు చెప్తామండి, ఒక తల్లి వచ్చి బాబుతో ఏం చేయించాలి, నేను డాక్టర్ చేయించండి అని నేను చెప్తాను. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండదు, ఆ అబ్బాయి ఏదో వేరేదో చేద్దాం అనుకుంటాడు. ఎందుకు నేను చెప్తాను బైపీసీ అని చెప్పి, బుధగ్రహం కానీ రాహు కేతులు కానీ ఉన్నారు అనుకోండి, బైపీసీ దానికి సంబంధించి చాలా బాగుంటుంది. కానీ ఆ అబ్బాయికి ఒక టెలిఫోన్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, ఒక ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవాలని ఉంటుంది. ఆ అబ్బాయికి నాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేక నాకు చెప్పలేకపోవచ్చు. ఆ తల్లి ఏమనుకుంటారు, ఆస్ట్రాలజర్ ఈ యొక్క బైపీసీ చెప్పారు కాబట్టి దాన్నే చేయించాలని ఫోర్స్ చేస్తారు. ఆ అబ్బాయికి అది ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండగా బలవంతంగా చేస్తారు, మధ్యలో డ్రాప్అవుట్ అయిపోతాడు. కానీ మనం దీర్ఘంగా ఆలోచిస్తే బుధుడికి కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. బుధుడు బిజినెస్కి కూడా కారణము, రాహు ఈ యొక్క టెలిఫోన్కి కూడా కారణము. సో ఇన్ని కారకత్వాల్లో ఆ అబ్బాయితో మనం ఎప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడతామో ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలు బట్టి ఆ వ్యక్తికి ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంటుందో లేదో చెప్పచ్చు. ఆ వ్యక్తిని విజయబాటలో పయనించడం మనం చేయొచ్చు, సక్సెస్ రేట్ని పెంచవచ్చు. ఆ అబ్బాయికి కోపం ఎక్కువ, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఎక్కువ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి జాతకాల్లో చాలా ఎక్కువ మందికి ఉంటాయి.
వాటిని ఎలా సరిచేయాలి, ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఎలా అడ్వైస్ ఇవ్వాలి అబ్బాయికి, తర్వాత ఎలా అబ్బాయి యొక్క మనసును మార్చాలి. చాలామంది ఇంట్లో చెప్పుకున్న ప్రాబ్లమ్స్తో బ్రేకప్స్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆ డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి ఇలా బయటికి తీసుకురావాలి. ఆ యొక్క ఏ మంత్రం చదవడం వల్ల, పాజిటివ్ వైబ్ వల్ల ఆ వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ మారుతుంది. నేను ఇంకా బ్రతకాను, చచ్చిపోతాను, నాకు ఇదేమొద్దు అని చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. బ్రేకప్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత విపరీతమైన డ్రింక్ అడిక్ట్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాని నుంచి బయటికి తీసుకురావాలి. ఆ ట్రాన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి ఎలాగ వాళ్ళు అసలైన నిజాన్ని తెలుసుకుని అతనికంటూ ఒక ఇండిపెండెంట్ ఒక ఇది ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. దాన్ని ఆ అబ్బాయితోనే ఎలా చేయించాలి అనేటువంటి విషయం అంతా కూడా చాలా కూలంకషంగా మాట్లాడాల్సిన అంశం అండి. ఒక్క విషయంలో తెలియదు కాదు ఇది. 2 గోచారము, గ్రహచారము 2 కూడా సమన్వయం చేసుకుంటూ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క వయస్సుని, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాల్ని, ఆ వ్యక్తి యొక్క కోరికల్ని, ఇంట్రెస్ట్ని, సమస్యల్ని ప్రతి దాన్ని పరిగణలోకి తీసుకుని ఒక్క పరిహారం చెప్తాను. ఆ పరిహారం చేస్తే తప్పకుండా ఆ వ్యక్తికి ఎక్కడికో వెళ్తాడు. డెఫినెట్గా అండి. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో అంతర్గత జాతకం కనుక మీరు చూపించుకోవాలి అనుకున్నా, మీ రాశివారి ఈ వీడియో చూసి ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటున్నామని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.